చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7-8 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉందండి. మంచిగానే ఉంది. ఈ గొడవలు లేవు నేను, కాకపోతే అలా డబ్బులే లేదని అది ఒకటి అంటున్నారు. అంతకన్నా గొడవలు లేవు. గొడవలు అయితే లేవు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఆడవాళ్ళు కొద్దిగా శేష తిరుగుతున్నారు. ఓకే. మరి ఈయన వచ్చిన తర్వాతనే మానభంగాలు అన్నీ ఎక్కువైపోయాయి. అసలుకి ఆ మహిళలకి రక్షణ లేదంటున్నారు. అసలు తెలియని వాళ్ళు మాట్లాడతారండి. హోంమంత్రి అంటే ఇదివరకు తెలియదు, ఇప్పుడు హోంమంత్రి అంతే గారంటే తెలుసు అందరికి. ఇంతకుముందు అంటే తెలియదు. కవిత ఎవరు, అనిత తెలియదు అసలు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు వచ్చినాక ఎక్కడ దొరికితే వెళ్ళిపోతుంది. ఏదైనా జరిగితే మానభంగాలు తక్కువే, రాష్ట్రం గొడవలు తక్కువే, అరాచకాలు తక్కువే, అవినీతి తక్కువే. అవినీతి కూడా తక్కువే. మరి సూపర్ 6 అని చెప్పి సూపర్గా మోసం చేశారు ప్రజలను అంటున్నారు వీళ్ళంతా. చేదు ఒకటొకటి చేస్తాడు. సంవత్సరం కాల ఆయన వేసింది 19లో గెలిస్తే 21లో వేసాడు. జగన్ గారు వేసింది 19లో గెలిచాడా, 21కి వేసాడు. అంటే 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలకి వేసాడు. 2 సంవత్సరాలకు వేసాడు. సంవత్సరం అవ్వలేదు కదా, ఇంకా 10 నెలలు ఏమైంది. చూస్తా ఈ మే నెలలో వేస్తామంటున్నారు. వేస్తాడు కూడా. అంత నమ్మకం ఉంది నమ్మిన వాళ్ళకి. ఓకే. అంటే మరి చాలా వరకు చెప్తున్నారు కదా, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు అనేవి సక్రమంగా వచ్చినాయి, ఈయన వచ్చిన తర్వాత పథకాలు అనేది అమల్లోకి రావట్లేదు అంటున్నారు కదా, మరి సక్రమంగా దాని సంగతి ఏంటంటారు? పథకాలు ఉన్నాయండి, పథకాలు ఉన్నాయి. పెట్టాడు, ఏదో డబ్బులు ఇచ్చాడు జనానికి, కాదంటలా. అయితే ఒక రోడ్డు బాగు చేయలా, ఒక తట్టడి మట్టి పోయిలా. పథకాలు అయితే ఇచ్చాడు, ఏదో అమ్మ ఒడని అయ్య ఒడని 18 ఏళ్ళకి ఇవన్నీ ఇచ్చాడు. ఇవ్వలేదంటలా. అభివృద్ధి లేదు. పథకాలు అయితే ఇచ్చాడు. డబ్బులు తిన్నా నేను, నీకాడ 100 రూపాయలు తీసుకొని తిన్నా. ఈ రోడ్డును పోవడానికి గతి లేదు. రోడ్లు లేవు, ఒక అభివృద్ధి లేదు, ఒక మంచితనం లేదు ఆ పార్టీలో. అంటే ఆయన ఉన్నప్పుడు అసలుకి పేదలకు సుభిక్షంగా ఉంది, రైతులకు కూడా పంటకి మీద గిట్టుబాటు ధరలు ఉన్నాయి. ఇప్పుడు ధరలు కూడా లేవంటున్నారు కదా. అబ్జెక్షన్. ఏం ధరలు లేవు, కాకపోతే వాళ్ళు కేంద్ర వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మిరగాలు కొద్దిగా తగ్గిన మాట వాస్తవే. ఇప్పుడు కేంద్రం కాడికి పోయాడు కదా రామ్మోహన్ నాయుడు గారు, ఒప్పుకొని వచ్చాడుగా. వేస్తాడు మామూలుగా, ఆయన కూడా ఒప్పుకోండు, కేంద్ర మంత్రి కూడా చేస్తాడు. 18-17 వేలు వేస్తాడు. అనుమానం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకోవాలి కదా. నేను నిజంగానే అయిద్దా వరి అయిద్దా, దానికి మందు కొట్టాలి, మందు వేయాలి, కలుపు తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ చేసి నీళ్లు పెట్టాలి. అన్నీ సమయాలకే 6 నెలలు పడుతుంది. రాష్ట్రం ఏంటంటే పెద్ద రిస్క్. మన ఇంట్లో చేయాలంటే కనీసం 6 పిల్లలుంటే 6గురిలో 3 సమాధానం చెప్పలేము. ముగ్గురు వాళ్ళు మెదడుకు తక్కిన 3 చెప్పచ్చు. వాళ్ళు కూడా కాదనుకో, తల్లిదండ్రులు వెళ్ళిపోతాయి. టైం పడుతుంది. ఒక సంవత్సరం అయితే, సంవత్సరం అయినాక ఏ సూపర్ 6 చేస్తాడు, ఆయన అనుకున్న చేస్తాడు. రాష్ట్రం అభివృద్ధి జరిగింది, ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడే, ఇంజనీర్ నాయకుడు అంటే ఇంజనీర్ నాయకుడే, అనుభవం నాయకుడు అంటే అనుభవం నాయకుడే. నాకేం తెలుసండి, ఇప్పుడు నేను 60 సంవత్సరాలు ఉండి నాకంటే చిన్నపిల్లగాడిని తీసుకొచ్చి పెట్టు, వాడేం మాట్లాడతాడు, నేనేం మాట్లాడతాను. వాడు 15 సంవత్సరాల నుండి పెట్టండి, నేను మాట్లాడాను. అనుభవం ఉండదు, ఏది పెడితే అది మాట్లాడతాడు. అది తప్పు, మనం అనుకోవటం చాలా తప్పు. ఓకే, థ్యాంక్ యూ.